బేగంపేట ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్‌కి దగ్గరలో ఇప్పుడు ఒక డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అయితే వచ్చింది. అండ్ మనం ప్రాపర్టీకి వెళ్ళే రోడ్డు మీకైతే చూపిస్తున్నాను. జస్ట్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ ఒక 3-5 మినిట్స్ లోపు మనం ప్రాపర్టీ దగ్గరకైతే రీచ్ అవ్వచ్చు. అండ్ ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీయే. మనకి నియర్లీ 1,75,000 మంత్లీ రెంట్ వస్తుందనమాట. సో ఎవరైతే రెంటల్ ప్రాపర్టీ చూసేవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ అయితే సూటబుల్ అవుతుంది. ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్మెంట్ అనేది చేసినందుకు వాళ్ళకి మంత్లీ రెంట్ వస్తుంది. దాంతోపాటు ఇది బేగంపేట ప్రకాష్ నగర్ మెట్రోకి చాలా దగ్గరలో ఉంటుందన్నమాట. మీకు వెళ్ళే రూట్ అంతా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు ఎంత దగ్గర ఉందో జస్ట్ మన ప్రాపర్టీ దగ్గర నుంచి జస్ట్ ఒక 2 మినిట్స్ లోపల ఇక్కడ రీచ్ అయ్యామన్నమాట. అండ్ ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే మనకి మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇది టోటల్గా వచ్చేసి మనకి 300 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో ఉంటుందన్నమాట. అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన మనకి కాలనీ కూడా చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ మంచి ఏరియా అనమాట, చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ప్రాపర్టీ ఉన్న కాలనీ ఫ్రంట్ రోడ్డు కూడా చూడండి నియర్లీ 40 ఫీట్ ఉందన్నమాట. 40 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంది. అండ్ మనకి ఇది వచ్చేసి 300 స్క్వేర్ యార్డ్స్లో నార్త్ ఫేసింగ్ అనమాట. ఈ బిల్డింగ్ వచ్చేసి టోటల్గా వచ్చేసి ఈ బిల్డింగ్లో మనకి 7 ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇదేంటంటే మనకి అప్పట్లో ఇది మనకి నియర్లీ కొంచెం ఓల్డ్ కన్స్ట్రక్షనే. మనకి 1100 ఎస్ఎఫ్టీ ఉంటుంది అనమాట ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి. అండ్ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఇదంతా మనకి పార్కింగ్ ఏరియా ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక వాచ్మెన్ రూమ్ కూడా ఉంది. అండ్ ఇటు పక్కన ఇంకొక రూమ్ అయితే ఉందన్నమాట ఇక్కడ. సో ఇది టోటల్గా 300 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్ అనమాట. మనకి బోర్ ఉంది, సంప్ ఉంది. అండ్ ఇది ప్లానింగ్ విషయానికి వస్తే ఏంటంటే టోటల్గా మనకి 7 ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట. అన్నీ 1100 ఎస్ఎఫ్టీ మొత్తం కూడా రెంటల్కి ఇచ్చారు. మనకి 1,75,000 వరకు రెంట్ వస్తుంది. చూడండి అటు ఇటు మనకి ఫ్లాట్ అయితే ఉంటుంది. ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ చొప్పున ఉన్నాయన్నమాట. మీకు మొత్తం ప్లానింగ్ ఎలా ఉందనేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను అనమాట. సో మొత్తం ఇదేంటంటే ఓల్డ్ కన్స్ట్రక్షనే, కాకపోతే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చాలా బాగుందనమాట. అండ్ 300 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్లో మనకి 1,75,000 రెంట్ వస్తుంది. మళ్ళీ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీయే. సో మీకు ఎలాంటి బ్రోకరేజ్ చేసిన ఓనర్నే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇన్ని బెనిఫిట్స్ అయితే ఈ ప్రాపర్టీలు ఇన్వెస్ట్ చేసిన దొరుకుతాయి అనమాట. అండ్ అది మీకు బేగంపేట ప్రకాష్ నగర్ దగ్గరలో. అండ్ ఒకసారి ఇక్కడ పైన టెర్రస్కి వస్తే ఇక్కడ ఏంటంటే ఇది మొత్తం మీకు చూస్తున్నందు వచ్చేసి ఈ కాలనీ అనమాట ఎలా ఉందనేది. అండ్ ఈ కాలనీ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మొత్తం కూడా రెసిడెన్షియల్ ఏరియా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బిఎస్ఎన్ఎల్ది టవర్ ఉందన్నమాట. దీనిపైన వచ్చేసి మంత్లీ మనకి 18,000 వరకు రెంట్ వస్తుందన్నమాట. సో టోటల్ రెంట్ ఏంటంటే 1,75,000 వరకు రెంట్ విత్ ఈ బిఎస్ఎన్ టవర్ వీళ్ళు పే చేస్తారనమాట. సో ఇట్లా మొత్తం మనకి 1,75,000 రెంట్ వస్తుంది. 300 స్క్వేర్ యార్డ్స్లో ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి మనకి 1992లో ఈ కన్స్ట్రక్షన్ అయితే జరిగిందనమాట. అండ్ దీనికి సంబంధించిన ప్రైజ్ అండ్ స్క్రీన్ మీద నేను ఓనర్ నెంబర్ ఇస్తాను. సో డిస్క్రిప్షన్లో వచ్చేసి ప్రైజ్ ఇస్తాను, మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.